మనమందరము కొరింథీయులకు రాసిన పత్రికని మొదటి కొరింథీయులకు రాసిన పత్రికని మనం ధ్యానం చేస్తున్నాం. మనం ముగింపులోకి వచ్చాం. ఇందాక శ్యామ్ బ్రదర్ ప్రకటన గ్రంథాన్ని, కొత్త నిబంధనలో ఉన్న చివరి పుస్తకాన్ని ఎన్టీ సర్వేలో దాన్ని ముగించారు. ఆ ప్రకటన గ్రంథంలో ఉన్న ఉదాంతాలన్నిటినీ ఏవైతే రాశారో వాటన్నిటిలోకి మనము పాలిభాగస్తులు అవ్వాలంటే, మనం వెళ్ళి ఆ జరుగుతున్న ఆ సంఘటనలన్నిటినీ మనము ఈ నేత్రాలతో చూడాలంటే కావలసిన ప్రాముఖ్యమైన అంశాన్ని పౌలు భక్తుడు ఈ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఈరోజు మనం చూడబోతున్న 23 నుంచి చివరి వరకున్న వచనాల్లో మనము ఆ అంశాన్ని చూడబోతున్నాం. ఐ సే ద ఎంట్రీ టు ద ఇటర్నిటీ. ద ఎంట్రీ టు ద ఇటర్నిటీ అంటే నిత్యత్వములోనికి ప్రవేశించే మార్గం ఏంటది? నిత్యత్వంలోనికి మనం ప్రవేశించాలంటే ఒకే ఒక మార్గాన్ని పెట్టాడు దేవుడు. యేసుప్రభు వారు మార్గము. ఆ మార్గములో నుంచి మనం పరలోకములోనికి ప్రవేశించాలంటే ఒక మార్గం మన శరీరంలో ఉంది. ఏంటది? రిజరక్షన్ ఆర్ నథింగ్ బట్ ద డెత్. డెత్ ఓన్లీ కెన్ సపరేట్ అస్ ఫ్రమ్ దిస్ ఎర్త్ టు హెవెన్. మనల్ని మరణము ఈ శరీరం నుంచి వేరు చేసి మనం పరలోకానికి తీసుకెళ్ళగినది మరణం. సో ఈ మరణాన్ని గురించి చాలామందికి మాట్లాడినప్పుడు భయపడతారు. లోకస్తులు, అన్యులు ఏం చేస్తారంటే మరణం అనగానే, మరణ వార్త వినగానే వాళ్ళు భయపడతారు. కానీ క్రైస్తవులకి మరణం ఏంటి? ఒక మార్గం, ఒక నిరీక్షణ. మనకి మరణమే మనల్ని మన దేవుని సన్నిధికి, మన నిత్యుడైన మహిమాన్వితుడైన దేవుని సన్నిధికి మరణమే మనల్ని ఆయన సన్నిధికి తీసుకువెళ్తుంది. మరి జరగబోతున్న ఈ మహిమోన్నతమైన ఘటన, ఈ సంఘటన యేసు ప్రభు వారి జీవితంలో ఆయన గడిచిన వారం మనం చూసాం. ఆయన మరణం అనేది, ఆయన పాత పెట్టడం, ఆయన పునరుద్ధానం అనేది ఎలాగా మన జీవితాలకి మనకు రక్షణను, అలాగే ఒక నిత్యమైన ఆనందము, అలాగే మహిమాన్వితమైన ఆ పరలోకంలో ఉండటానికైనా అర్హమైన పాత్రలుగా మనకు తీర్చిదిద్దింది ఆయన మరణ పునరుద్ధానములు అనేది మనం చూసాం. సో ఈ కొరింథీ సంఘంలో ఉన్న విశ్వాసులు ఏం నమ్ముతున్నారంటే, శరీరానికి ఏమి లేదు. ఏం చూసాం పోయిన వారం? శరీరానికి ఏమి లేదు, పునరుద్ధానం లేదని నమ్ముతున్నారు. శరీరానికి పునరుద్ధానం లేదు, కానీ ఆత్మ ఏం చేసిద్దంటే చనిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది దేవుని సన్నిధికి అని నమ్ముతున్నారు. అలా ఎందుకు నమ్మేవాళ్ళంటే, ఆలనాడు ఈ కొరింథీ సంఘం ఉన్న ఆ ప్రాంతాన్ని, గ్రీసు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు గ్రీకు దేశస్తులు వాళ్ళని, గ్రీకు సామ్రాజ్యం వాళ్ళని పరిపాలన చేసేవాళ్ళు. వాళ్ళు ఆ థియాలజియన్స్ లేదంటే ఆ తత్వవేత్తలు ఏమని నమ్మేవారంటే, ఫిలాసఫర్స్, శరీరం అనేది ఒక జైలు వంటిది. శరీరం ఒక జైలు. ఈ జైల్లో ఏముంటుంది? ఆత్మ ఉంది. సో ఎప్పుడైతే ఈ శరీరం నుంచి బంధ విముక్తులైపోయినప్పుడు మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయిద్ది అనే ఒక కాంటెక్స్ట్లో వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అప్పుడు ఈ కొరింథీ సంఘములో ఉన్న విశ్వాసులు, ఆ అన్య మత ఆచారంలో నుంచి రక్షణ పొందిన ఈ విశ్వాసులు దేవుణ్ణి తెలుసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు అదే ఆలోచనతో ఉన్నారు. ఓకే, యేసు ప్రభువు వారు వస్తారు, నేను రాకమునుపు నేను చనిపోతే నా శరీరం ఇక్కడ ఉండిపోయింది, నేనేమో నా ఆత్మ పైకి వెళ్ళిపోయిద్ది అనే భావంలో ఉన్నారు. వాళ్ళకి ఆ క్లారిటీ ఇవ్వడానికి పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే పునరుద్ధానం గురించి రాస్తున్నాడు. మొదటి అధ్యాయం 15వ అధ్యాయంలో 1 నుంచి 23 వరకు యేసు ప్రభు వారు ఎలాగా ఆయన మరణించి పునరుద్ధానం చెందాడో, ఆయనకి ఎలాగ మహిమ శరీరం అనేది ఎలాగా ఆయనకి కలిగిందో, పునరుద్ధానం ఎలా చెందాడో మనం గడిచిన వారం మనం చూసాం. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, మన పునరుద్ధానం, నా పునరుద్ధానం అనేది మనకి ఎలాగ కలగబోతోంది అనేది, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇంత భక్తి చేసి మనం ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు మనము దేవుని సంఘానికి వచ్చి భక్తి చేసి మనం రేపొద్దున యేసు ప్రభు వారి కడబూర ధ్వని మోగగానే రెప్పపాటులో మనమందరము ఏం చెందాలి? పునరుద్ధానం చెందాలి. చనిపోయిన వారు, సజీవులమైన మనమందరము మహిమ శరీరాలు దాల్చి ఆయనతో పాటు మేఘారుడే మనమందరము వెళ్ళిపోవాలి. అలా జరగలేదు అంటే
ఏదో మనల్ని లాగిపెట్టింది అని అర్థం. లాగిపెట్టింది. సో మనము ఈ పునరుద్ధానం గురించి నేర్చుకుందాం. ఈ పునరుద్ధానం ద్వారా చివరికి ఒక అప్లికేషన్ మనం నేర్చుకుందాం. మన జీవితాలకి అన్వయించుకోదగిన ఒక మంచి సత్యాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. మెన్. సో యేసుప్రభు వారి సమాధి ఇప్పటికీ ఖాళీగానే ఉంది. యేసుప్రభు వారు ఆయనని దేవదూత వచ్చి సమాధి రాయి వదిలించిన తర్వాత ఆ సమాధిలో నుంచి బయటికి వచ్చాడు కదా. సునీల్ అలాగే తల ఊపుతున్నాడు. కాదు, ఆయన దేవదూత వచ్చి సమాధి రాయి దొర్లించక మునిపే యేసుప్రభు వారు సమాధిలో నుంచి ఆయన మహిమ శరీరంతో బయటకు వచ్చేసాడు. సో సమాధి రాయి ఎందుకు బొర్లించబడిందంటే ఈ లోకంలో ఉన్న ఆ ప్రధాన యాజకులకు కానీ ఆ రాజులకు కానీ మనకి కానీ ఈ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన అక్కడ లేడు, సమాధి ఖాళీగా ఉంది అని లోకానికి సత్యానికి ఆయన పునరుద్ధానుడై లేచాడని తెలియటానికి ఈ సమాధి రాయిని బొర్లించడం జరిగింది. ఈరోజు మనము ఇజ్రాయెల్ కాంటెక్స్ట్లో మనం చూసినట్లయితే వాళ్ళు మొదటి నుంచి అబ్రహాము నుంచి వాళ్ళు ఏమని నమ్మారంటే తన భార్య అబ్రహాం ఏం చేశాడంటే తన భార్య శరీరాన్ని చనిపోయినప్పుడు శారా యొక్క మృతదేహాన్ని కొంత స్థలాన్ని కొనుక్కొని ఆ స్థలంలో ఆమెని పాతి పెడతాడు. తర్వాత కూడా తన మనవలకి లేదంటే తన కొడుకులకు కూడా ఏం చెప్తాడంటే నన్ను పలానా స్థలంలో అక్కడ నన్ను పాతి పెట్టండి అని చెప్తాడు. అబ్రహాము ఈ ఇజ్రాయేలీలో రాకమునిపి ఎక్కడికి వచ్చాడు? కనాను దేశంలోకి వచ్చాడు. దేవుడు ఆ ఊరనే ప్రాంతంలో నుంచి ఎప్పుడైతే పిలిచినప్పుడు విశ్వాసంతో నడిచి ఏం చేశాడంటే ఆయన దేవుని పిలుపుకి మేరకు ఆయన నడుచుకుంటూ వచ్చేసాడు. వాగ్దాన దేశంలోనికి వచ్చేసాడు ఆయనకు తెలియకుండానే. సో ఎప్పుడైతే ఆ వాగ్దాన దేశంలోనికి వచ్చేసాడో ఆ కానాన్ ప్రాంతంలోకి ఇక్కడ తన భార్య శరీరాన్ని పాతి పెట్టాడు. అలా ఆయన చనిపోయాడు, అబ్రహాం చనిపోయాడు, తన కుమారులు ఇస్సాకు యాకోబులు అందరూ చనిపోయారు. ఇప్పటికీ అబ్రహాం శరీరము ఇజ్రాయెల్లో ఉందో తెలుసా మీకు? ఎందుకు? అలాగే దావీదు సమాధి కూడా ఉంది. వాళ్ళకున్న ఒకే ఒక నిరీక్షణ ఏంటంటే ఒక దినాన మా దేవుడు వస్తాడు, మేము ఆయన రాజ్యంలోనికి వెళ్ళబోతున్నాం, కాబట్టి ఈ శరీరమే దేవుడు మరలా మమ్మల్ని లేపినప్పుడు మాకు మహిమ శరీరాలు వస్తాయని వారు నమ్మారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనకి ఈ ఈస్టర్ రోజున మనకు చెప్తూ ఉంటారు. మగ్దలేన మరియ ఆ మరియ ఏం చేశారంటే వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరికి వెళ్ళి సుగంధ ద్రవ్యాలు రాద్దామని చెప్పి తీసుకొని కొనుక్కొని ముందు రోజు పెట్టుకొని వెళ్ళారని తెలుస్తుంది. వాళ్ళకు ఇజ్రాయెల్కి ఉన్న మంచి అలవాటు ఏంటంటే చనిపోయిన వ్యక్తి శరీరానికి దాదాపు ఎన్నో కిలోల ఆ సుగంధ ద్రవ్యాలని ఆ యొక్క నారబట్టకు చుట్టి ఆ దేహానికి గట్టిగా చుడతారనమాట. తద్వారా ఆ శరీరము వందల వేల సంవత్సరాలు అది లోపల బాడీ అది చెడిపోకుండా, అంటే లోపల ఉన్న రక్త మాంసం అది మొత్తం గడ్డగట్టిపోతుంది, కానీ పైన ఈ శరీరం కానీ ఎంటుకలు కానీ ఇవన్నీ బోన్స్ కానీ కుళ్ళు పట్టకుండా పురుగులు పట్టకుండా అదేమవుతుందంటే అలా ఉండిపోతుంది అన్నమాట. సో అలా జరిగించిన దానిలో వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే ఈ శరీరాన్ని కొంచెం మంచిగా భద్రంగా కాపాడితే ఆయన పునరుద్ధానంలో ఈ శరీరం ఏమవుతుందంటే మన ఆత్మ రెండు ఏకమై ఎత్తబడుతుంది. వాళ్ళు నమ్మి ఏం చేశారంటే వాళ్ళు ప్రతిసారి వాళ్ళ బిడ్డలు కానీ ఎవరు చనిపోయినా సరే వాళ్ళు కాల్చేవారు కాదు, పాతి పెడతారు. అది మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఈవెన్ ముస్లిమ్స్ కూడా వాళ్ళు ఏం చేస్తారు, పాతి పడతారు తప్పితే వాళ్ళు కాల్చరు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యోసేపు సమాధిని ఎన్ని సంవత్సరాలు మోసారో తెలుసా మీకు? యోసేపు చనిపోయింది ఎక్కడ? ఐగుప్తులో చనిపోయాడు. యోసేపు చనిపోయిన తర్వాత యోసేపుని ఎరగని ఒక రాజు వచ్చాడు, ఫరో వచ్చాడు. ఆ ఫరో ఇజ్రాయేలీని ఎన్ని సంవత్సరాలు శ్రమలు పెట్టాడు? 400, 40 సంవత్సరాలు కాదు, 400 సంవత్సరాలు వాళ్ళు వెట్టి చాకరీ చేసి బానిసలు అయిపోయారు. ఇప్పుడు వారితో పాటు ఎవరి సమాధి ఉంది? యోసేపుది ఉంది. అంటే సమాధి అనకూడదు నేను, ఆ సమాధి పెట్టి అంటారు కదా, ఏమంటారు అది? కాఫిన్ తెలుగులో ఏమంటారు? సమాధి పెట్టి అంటారు. ఓకే, ఆ సమాధి పెట్టి ఉంటుంది కదా, ఆ సమాధి పెట్టెలో పెట్టి దానిని వీళ్ళు ఏం చేస్తున్నారంటే 400 సంవత్సరాలు అలా కాపు కాస్తున్నారు దాన్ని. ఇప్పుడు దేవుడు ఐగుప్తులో నుంచి వీళ్ళు బయటికి తీసుకొస్తున్నాడు. బయటికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు? వాళ్ళతో పాటు ఆ సమాధి పెట్టిన కూడా ఐగుప్తులో నుంచి యోసేపు చెప్తాడు వాళ్ళకి,
మనకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన దేశంలోనికి వెళ్ళేటప్పుడు మీరు నా సమాధిని కూడా, నా శవాన్ని కూడా, నా శరీరాన్ని కూడా మీరు ఏం చేయాలంటే ఆ వాగ్దాన దేశంలోనికి తీసుకెళ్ళాలని వాగ్దానం చేసి మరి చెప్పి చచ్చిపోతాడు. సో ఇప్పుడు ఆ వాగ్దానం మేరకు ఏం చేస్తున్నారంటే వీళ్ళు 400 ప్లస్ అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వీళ్ళు? 40 సంవత్సరాలు. 440 సంవత్సరాలు యోసేపు గారి యొక్క ఆ యొక్క పార్థివ దేహాన్ని వీళ్ళు మోసుకుంటూ తిరుగుతున్నారు. ఏంటి నిరీక్షణ? ఒక దినాన యోసేపు ఖచ్చితంగా మా ప్రభు రాజ్యం వచ్చినప్పుడు, మా దేవుని రాజ్యం వచ్చినప్పుడు ఖచ్చితంగా లెగుస్తాడనే, మేమందరం లేపబడతామని ఒక నిరీక్షణ ఉంది. కాబట్టి అన్ని సంవత్సరాలు కూడా ఆయన శరీరాన్ని మోసుకుంటూ వాగ్దాన దేశంలోని తీసుకెళ్లారు. చూడండి, ఇజ్రాయెల్కున్న ఆ నిరీక్షణ చూడండి. మన శరీరాలు మన ప్రియులు ఎవరైనా చనిపోతే మనం ఎలా పాతి పెడతాం? ఒక 5 కేజీలు ఉప్పేసేస్తాం వాడి దాంట్లో, ఒక తెల్ల గుడ్డ చూడతాం, ఒక ఏదో చెక్కలో వేప చెక్కో ఏదో చెక్కతో కొట్టేసింది, అంత బాగా డబ్బులు ఉంటే టేకు చెక్కతో చేయించేసేసి ఆ సమాధి పెట్టిని తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టేస్తాం. తర్వాత ఒక 6 నెలలకు సంవత్సరానికి ఇంకోళ్ళు ఎవరు బాగా డబ్బులు ఎక్కువ ఇస్తే ఆ సమాధిని పక్కకు తోసేసేసి దాని మీదే తవ్వేసేసి ఇంకోళ్ళని బాధ పెట్టేస్తారు ఆ 6 అడుగుల గొయ్యలో. సో మనకున్న నిరీక్షణ ఏంటంటే ఓకే, పాతి పెడితే చాలు, మనం ఎప్పుడో ఎలాగైనా లేపేస్తారని ఒక నిరీక్షణతో వాళ్ళు అలా చేసేస్తున్నారు మనం. కానీ వీళ్ళు ఈజిప్టియన్స్ కూడా ఏం నమ్మారంటే, ఈ ఐగుప్తీయులు కూడా, అందుకనే పిరమిడ్స్ని వాళ్ళు ఎందుకు కట్టారంటే వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళ ప్రియులైన వారు కానీ వారి రాజ్యంలో ఉన్న వారిని పాతి పెట్టడం ఇష్టం లేక ఒకే ప్రాంతంలో గదులుగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా పిరమిడ్ని? ఎప్పుడైనా మీరు చూసారా? లోపల మీకు మార్చురీలు ఉంటాయి కదా గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇలా లాగితే ఆ శవం కనిపించింది కదా, అలా ఉంటాయి లోపల గదుల్లాగా. ఆ యొక్క శవపేటికలన్నీ ఇలా గదుల్లాగా ఉంటాయి. సో అక్కడ వాటి పేర్లు ఉంటాయి, ఆయనకి ఏమైనా ఇష్టమైనయో అవన్నీ దాంట్లో ఉంటాయి, ఆయన పెట్టి మీద అన్నీ ఉంటాయి. సో మొన్నే పిల్లలు అంటున్నారు, వాళ్ళ స్కూల్లో అంటున్నారంట, ఈజిప్టియన్ పిరమిడ్స్లో ఓన్లీ మమ్మీస్ ఉన్నారు కానీ డాడీస్ లేరంట. మమ్మీసే ఉన్నాయి, డాడీస్లే ఉన్నారు. అప్పుడు నేను చెప్పా, అరే మమ్మీస్ అంటే ఆ మమ్మీ కాదు, సో బాడీని ఇలా ఎంబాల్మింగ్ చేస్తారు అదని చెప్పా. సో దేవుడు మనల్ని అందరినీ ఖచ్చితంగా ఒక దినాన లేపబోతున్నాడు అని ఒక నిరీక్షణ మనకుంది. ఆమేన్. సో ఇప్పుడు పునరుద్ధానం అంటే ఏంటి చెప్పండి, మీకు తెలిసింది వాటిలో. పునరుద్ధానం అంటే ఏంటన్నా చనిపోయినప్పుడు తిరిగి లేపబడ్డం అంతే. పునరుద్ధానం అంటే ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఈ చనిపోయిన శరీరానికి మనలో ఉన్న ప్రాణ ఆత్మలో ఈ రెండు వేరుపరచబడిన తర్వాత, శరీరము భూమిలో ఉంటుంది, ఈ రక్త మాంసాలు కలిగిన శరీరము, మన ప్రాణము మన ఆత్మ టెంపరరీ ప్లేస్ అనబడుతున్న పరదేశంలో ఉంటుంది. ఎప్పుడైతే మరలా కడబూరధ్వని మోగగానే యేసుప్రభు వారు మేఘారుడు ఇలా రాగానే రెప్పపాటులో ఏం జరిగిద్దంటే మన ఆత్మలు మన ప్రాణము ఒక దగ్గర ఉన్న ఇవి భూమిలో ఉన్న ఈ శరీరాలు ఏమవుతాయి? రెండు మళ్ళా జత చేయబడి మహిమ శరీరం దాల్చి మళ్ళీ మనం ఏమైపోతాం? దేవునితో మేఘారుడై మనము ఆయనతో పాటు వెళ్ళబోతాం. సో మనం ఒక వ్యక్తి యొక్క ప్రాణం మరియు ఆత్మల నుండి శరీరాన్ని వేరుగా ఉన్న మధ్యస్థ కాలంలో దేవుడు మృతులో నుండి లేపి తిరిగి వాటిని ఐక్యపరచడమే పునరుద్ధానం. ఇందాక నా మాటల్లో చెప్పాను, ఇక్కడ నేను రాసుకున్న స్టేట్మెంట్ని మీకు చెప్తున్నా. ఒక వ్యక్తి యొక్క ప్రాణం మరియు ఆత్మల నుండి శరీరం వేరు చేయబడిన మధ్యకాలంలో దేవుడు మరలా ఏం చేస్తాడంటే మృతులో నుండి లేపి తిరిగి వాటితో ఐక్యపరచడమే పునరుద్ధానం. సో ఇప్పుడు ఈ పునరుద్ధానాన్ని ఎవరు కలగజేస్తారు? మనకి త్రియేక దేవుడు ముగ్గురు కలగజేస్తారు. త్రియేక దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు మనకి ఈ పునరుద్ధానాన్ని కలగజేస్తారు. చూడండి ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలు చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయం. సముద్ర అద్దరిని ఆయన కనుగొని, బోధకుడా, యేసు కానీ
ఆ, ఆ. 5:28 అది. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకురు కానీ దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఎవరి శబ్దం అంట? యేసు ప్రభు వారి శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును బయటికి వచ్చేద్దరు. చూడండి, మనల్ని జస్ట్ ఏం వినబోతున్నాము? ఆయన స్వరము వినగానే అందరూ లేపబడబోతున్నారు. సమాధులలోనున్న వారందరూ. ఇక్కడ జరిగేది ఏంటంటే, అంటే సమాధులలో ఉన్న వారందరూ అనగానే నన్ను గమనించండి. మొదట యేసు ప్రభు వారు వచ్చినప్పుడు సంఘాన్ని తీసుకెళ్ళటానికి వస్తాడు. అప్పుడు ఆయన స్వరం వినగానే మొట్టమొదటిగా లేచేది ఎవరంటే, క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదటగా లేతారు. అలాగే సజీవులమై ఉన్న మనం ఒకవేళ ఇప్పుడే వచ్చేసాడు అనుకోండి, ఆయన మనకన్నా ముందు చనిపోయిన వారు సమాధుల్లో ఉన్న వారు లేస్తారు. సజీవులుగా ఉన్న మనము వెంటనే రెప్పపాటున మనమందరము ఈ శరీరాలకి మహిమ శరీరాన్ని ఇచ్చి దేవుడు ఏం చేస్తాడంటే, వాళ్ళతో పాటు మనం కూడా కలిసి వాళ్ళేమో పునరుద్ధానం చెందుతారు సమాధుల్లో నుంచి. మనం ఇక్కడి నుంచి ఇలాగే మహిమ శరీరాలు దాల్చి మనమందరము అలా పైకి వెళ్ళిపోతాం. మరి మేలు చేసిన వారు జీవ పునరుద్ధానము, కీడు చేసిన వారు అంటే ఎవరికి కూడా పునరుద్ధానం ఉంది? క్రీస్తునందు ఉండకుండా లోకానుసారంగా జీవించి అన్యులుగా ఉన్న చనిపోయిన వారి శరీరాలు కూడా ఏం కలిగిద్ది? సో మనుషులందరికీ ఏముంది? పునరుద్ధానం అనేది అందరికీ ఉంది. సో క్రీస్తునందు ఉన్నవారేమో జీవ పునరుద్ధానానికి వెళ్ళిపోతారు. క్రీస్తునందు లేకుండా అన్యులుగా ఈ లోకంలో విగ్రహారాధన చేస్తూ తమ జీవితాలను వెళ్ళబుచ్చిన వారు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? మరణ పునరుద్ధానం. మరణ పునరుద్ధానం ఏముంది? తీర్పు పునరుద్ధానం. తీర్పు పునరుద్ధానానికి వెళ్ళిపోతారు. సో పుట్టిన ప్రతి మానవునికి అది సజీవులై ఉంటే వాళ్ళు కూడా మహిమ శరీరాన్ని ధరిస్తారు. వాళ్ళు తీర్పు పునరుద్ధానానికి వెళ్ళిపోతారు. మనమందరము జీవ పునరుద్ధానానికి వెళ్ళబోతున్నాం. సో తీర్పు మనకి పునరుద్ధానాన్ని కలగజేసేది ఎవరి స్వరం అంటే యేసు ప్రభు వారి స్వరం. అలాగే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. 8:11 ఏమంటున్నాడు అక్కడ పౌలు భక్తుడు? మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల అది ఇప్పుడు ఆయన స్వరం వింటాము. ఇప్పుడు మనకి పునరుద్ధానాన్ని కలగజేసేది ఎవరు? మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మృతతుల్యమైన ఈ శరీరానికి ఏ క్రీస్తునైతే ఆ సమాధిలో నుంచి లేపారో ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనే మన మృతతుల్యమైన చావునకు లోనైన మన శరీరాలను కూడా ఏం చేస్తాడంట? జీవింపచేస్తాడు. సో ఇక్కడ త్రియేక దేవుడు కూడా మన పునరుద్ధానములో ఆయన పాలిభాగస్తులు అవుతున్నాడు. సో పునరుద్ధానం అనేది ఉంది. మనకి పునరుద్ధానాన్ని కలగజేసేది దేవుడే, త్రియేక దేవుడే మనకి ఆ పునరుద్ధానాన్ని కలగజేస్తారు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనము 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం దగ్గరికి వద్దాం. కొంత మనం రీక్యాప్ చేసుకుని తర్వాత ఈ రోజు అంశం ధ్యానంలోనికి మనం వెళ్దాం. 23వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రతి వాడును 15వ అధ్యాయం 23వ వచనం, 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను. ప్రతి వాడును నాతో సహా మీతో సహా తన వరుసలోనే బ్రతికింపబడతారు. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. క్రీస్తు నందు ఉన్నవారు మొదట లేతారు. అంటే ఫస్ట్ చనిపోయి లేచిన వారు ఎవరు? యేసు ప్రభువు వారు మొట్టమొదటి క్రీస్తు మృతులలో నుంచి లేచిన వాడిగా ప్రథమ ఫలంగా ఉన్నాడు. ఆ తర్వాత
వరుస క్రమంలో చనిపోయిన వారు ఎవరైతే మనకన్నా ముందుగా చనిపోయారో వారందరూ తమ తమ వరుసలోనే ఏం చేస్తారంట, వాళ్ళు బ్రతికింపబడతారు. తరువాత మనమందరము క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు, ఎవరు వారాలు? ఆయన వారు, క్రీస్తుకు సంబంధించిన వారు, క్రీస్తును తమ జీవితాలకు రక్షకునిగా అంగీకరించి తమ జీవితంలో పరిశుద్ధమైన జీవితాన్ని వాక్యానుసారంగా జీవించిన వారు మాత్రమే ఆయన వారు. ఎవరు పడితే వారు ఆయన వారు అవరు. మిగతా వాళ్ళు ఏమవుతారు? ఇంకొకరు వారు అవుతారు. సో మనం అది చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. సో ఆయన వారు బ్రతికించబడతారు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగింపును. అప్పుడు అంతము వచ్చును. ఇక్కడ జరగబోయే సంఘటన ఏం రాస్తున్నాడంటే, లేపబడతాం, అందరము పరలోకానికి వెళ్తాం. కొత్త భూమి కొత్త ఆకాశంలో యేసుప్రభు వారు ఏం చేస్తారంటే 1000 ఏళ్ల పరిపాలన చేస్తారు ఆయన. అక్కడ మనం అందరం ఉండి పరిపాలన చేసిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన తర్వాత యేసుప్రభు వారు ఏం చేస్తారంటే తనకు ఇవ్వబడిన ఆ అధికారాన్ని, రాజ్యాన్ని మొత్తం మళ్ళీ తిరిగి ఎవరికి ఇస్తాడు? తండ్రి అయిన దేవునికి అప్పగిస్తాడు అని చెప్తూ కింద వచనాలు రాస్తున్నాడు. చూడండి 25వ వచనం ఏమంటాడంటే, ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చెయ్యిచుండవలెను. సో ఆ కడపటి శత్రువు అపవాదిని, అలాగే మరణాన్ని చూడండి. కడపట నశింపచేయబడు శత్రువు ఎవరంట? మరణం అని 26వ వచనం చూడండి. సో మన శరీరాలలో దాగి ఉన్న శత్రువు ఎవరంటే, కడపట నశింపచేయబడుతున్న శత్రువు మరణం. ఈ మరణాన్ని కూడా ఆయన జయించి, మరణాన్ని కూడా నశింపచేసి, ఇక మన శరీరాలకి ఇంకేం లేదు, ఇంకా మహిమ శరీరాలు దాల్చినప్పుడు ఇంకేముండదు, దానికి మరణం అనేది లేదు. ఇంకా ఆ శత్రువు ఇంకా కడ వరకు ఇక నిత్యముగా నశింపచేసేసి ఏం చేశాడంటే దేవుడు జయించి ఆ రాజ్యాన్ని తండ్రికి మరలా అప్పగిస్తాడు. అందుకని 27వ వచనం చూడండి, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోబర్చి ఉంచెను. సమస్తమును లోబర్చపడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విసిదమే. అంటే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే సమస్తాన్ని ఆయన పాదాల కింద పెట్టేశాడు. సమస్తమును ఆయన పాదాల కింద పెట్టినప్పుడు తండ్రి అయిన దేవుడు కూడా లోపడ్డాడని కాదు, ఆయన సమస్తాన్ని అప్పగించాడు. ఇప్పుడు క్రీస్తు కుమారుడు ఏం చేస్తున్నాడంట, మరియు సమస్తమునకు 28వ వచనంలో, మరియు సమస్తమును ఆయనకు లోబర్చబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు కూడా ఏం చేశాడు, తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడిపోయాడు. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ఏం చూస్తున్నామంటే తండ్రి కుమారుల మధ్యలో ఉన్న ఆ ఐక్యతని, ఒకరినొకరిని లోబర్చుకోవటం, ఒకరికి తమ అధికారాన్ని ఒకరినొకరు షేర్ చేసుకోవటం మనం చూస్తున్నాం. సో తండ్రి ఏమో సమస్త అధికారాన్ని తీసుకొచ్చి కుమారుని పాదాల కింద పెట్టేస్తే ఆయన ఏం చేస్తున్నాడంటే తనకి ఇవ్వబడిన అధికారాన్ని అంతటిని ఆ 1000 ఏళ్ల పరిపాలన చేసిన తర్వాత తిరిగి మరలా ఎవరికి అప్పగిస్తున్నాడు? తండ్రి అయిన దేవునికి లోబడుతూ, తండ్రి ఇదిగో నీ చిత్తాన్ని నెరవేర్చాలని చెప్పి ఆయన మరలా తండ్రికి లోబడుతున్నాడు అనేది ఇక్కడ మనకి సత్యాన్ని మనకి తెలియజేస్తున్నాడు. చూడండి 29వ వచనంలో మరలా ఇప్పుడు పునరుద్ధానం గురించి చెప్తున్నాడు. ఇట్లు కాని ఎడల, ఎట్లా కాని ఎడల, మృతుల కొరకై బాప్తిజము పొందువారేమి చేతురు? మృతులేమాత్రము లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిజం పొందనేలా? ఈ మృతుల కొరకు బాప్తిజం తీసుకునే కాంటెక్స్ట్ అనేది బైబిల్లో అయితే మనం చూడలేదు. హిస్టారికల్గా వాళ్ళు అన్య మతంలో ఏం చేసేవారంటే కొన్ని సాంప్రదాయాల్లో, ఈవెన్ నాకు తెలిసి క్యాథలిక్స్లో కూడా ఉన్నట్టుంది అనుకుంటున్నాను. వాళ్ళు క్యాథలిక్స్కి ఏముంటుందంటే ఒక పత్రిక ఉంటుంది. ఆ పత్రికని వాళ్ళు రాసి వారి పాపను రాసినట్లయితే వాళ్ళకి పరలోకానికి వెళ్ళిపోతారని ఒక భావన ఉంది. కానీ మరి ఈ ఆచారం ఎక్కడుందో హిస్టారికల్గా కూడా ఎక్కడ లేదు. సో పండితులు ఏమంటారంటే, వేద పండితులు అంటే వాళ్ళకి అలా అర్థం కావడానికి, ఒకవేళ మృతులైన వారి కోసం కూడా మీరు బ్యాప్టిజం తీసుకున్నట్లయితే పునరుద్ధానం మీరు లేదని చెప్పినప్పుడు ఆ బ్యాప్టిజం కూడా వ్యర్థమే కదా అని వాళ్ళకి అర్థం అవడానికి అలా సంబోధించాడు తప్పితే మృతుల కొరకు బ్యాప్టిజం తీసుకోవడం అనేది బిబిలికల్గా ఎక్కడా లేదు అని చెప్తారు. సో ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిజము పొందువారేమి చేతురు? మృతులే మాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బ్యాప్టిజం పొందనేలా? అంటే అది ఇంక వ్యర్థమే కదా బ్యాప్టిజం తీసుకోవటం. మీరు కనుక పునరుద్ధానం అనేది లేదు అని చెప్పినట్లయితే అది చేయటం కూడా వ్యర్థమే కదా అని చెప్పి వాళ్ళకి వివరిస్తూ చెప్తున్నాడు. 30వ వచనం ఏమంటున్నాడు, మరియు మేము గడియకు ప్రాణముతో
ప్రాణభయముతో నుండనేలా సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తునందు మిమ్మల్ని గూర్చి నేను కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోచున్నానని చెప్పుదును. మనుష్యరీతిగా నేను ఎఫెస్సులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుము గనుక తిందము, త్రాగుదము, మోసపోకడి, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెరుపును. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓకే మీరు అన్నట్టుగానే పునరుద్ధానం అనేది మృతులు తిరిగి లేగడం అనేది లేదనుకుందాం. మరి లేకపోయినప్పుడు నేనెందుకు ఇన్ని శ్రమలు పొందాలి? నేను ఎందుకు ఇన్ని కష్టాలు, బాధలు నేను అనుభవించాలి? ఒకవేళ నేను అలా కనుక నేను లేకపోయినట్లయితే నేను పోరాడాల్సింది పని లేదు కదా. మృతుల్లోంచి లేకపోవడం అనేది పునరుద్ధానం అనేది లేనప్పుడు నేను ఎందుకు దినదినము చనిపోవాలి? మృగముల చేత ఎందుకు నేను పోరాడాల్సి అవుతుందని చెప్పి ఇక్కడ ఈయన ఏమంటాడంటే, మోసపోకడి, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెరుపును. అంటే ఏమంటున్నాడంటే, మీరు ఎవరితో సాంగత్యము చేస్తున్నారనుకుంటా, అదేం చేస్తుందంటే పునరుద్ధానం లేదని మీ మనసును చెరిచేస్తుంది. కాబట్టి మీ నడవడిని అది చెరిచేస్తుంది. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరితో అయితే మీరు సహవాసం చేస్తారో మీ నడవడిని అది చెరిపివేస్తుంది. కాబట్టి మీరు పునరుద్ధానము లేదని చెప్పిన ఎడల మీ నడవడిని అది చెరిపేస్తుంది. దయచేసి వారితో సహవాసం చేయొద్దని చెప్పి 34 వచనం ఏమంటాడు చూడండి, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదంట. సో దేవుని గురించిన జ్ఞానము అందరికీ లేదు. కాబట్టి నీతి ప్రవర్తన గలవారై మనం మేల్కోవాలి. దేని విషయంలో మేల్కోవాలి? పునరుద్ధానం అనేది ఉంది అంటే కొరింథీ సంఘం విషయంలో ఆ కాంటెక్స్ట్లో చెప్తున్నాడు. పునరుద్ధానం అనేది ఉంది కాబట్టి మీరు పాపము చేయొద్దు. శరీరంతో మీరు ఏది పడితే చేసేస్తున్నారు. వీళ్ళు కొరింథీ సంఘస్థులు ఏం చేస్తున్నారు? జారత్వంలో ఉంటున్నారు, అధిక తిండిబోతులుగా ఉన్నారు. ఏది పడితే వాళ్ళు శరీరంతో పాపం చేసినంత మాత్రాన మన శరీరము అది భూమిలో కలిసిపోయింది, ఆత్మ మాత్రం పరలోకంలో దేవునితో వెళ్ళిపోయింది అని అనుకుంటున్నారు. లేదు లేదు లేదు, మీ నడబడిని దుష్ట సాంగత్యం చెరిపేస్తుంది. కాబట్టి మీరు మేల్కొనండి, మీరు పాపము చెయ్యొద్దు. శరీరంతో చేసే ప్రతి పాపము మన నిత్యత్వాన్ని అది ప్రభావితం చేస్తుంది అని ఈయన పునరుద్ధానం గురించి ఉద్ఘాటిస్తూ, పునరుద్ధానం అనేది ఉంది. అందుకని ఆయనకి ఇష్టలైన వారు, ఆయన స్వరం విని ఆయన వాక్యానుసారంగా జీవించిన వారు ఏమవుతారంట? జీవ పునరుద్ధానికి. ఎవరైతే ఆయనకి ఇష్టానుసారంగా జీవించిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్ళబోతున్నారని ఇందాక యోహాను సువార్తలో మనం చూసాం. సో ఇక్కడ మనం గ్రహించాల్సింది చూడండి, ఇక్కడ ప్రాముఖ్యంగా మన పునరుద్ధానం ఎలా జరగబోతుందో ఆ సంఘస్థులు అడిగిన ప్రశ్నకి ఇక్కడ పౌలు భక్తుడు వివరిస్తున్నాడు. అయితే మృతులు ఎలాగ లేస్తారు? ఎలా లెగుస్తారు? వారెట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగుతాడు. మీరు అడిగారు, ఈ ప్రశ్నకు నేను జవాబు చెప్తున్నాను చూడండి. ఏంటంటే, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తిన దానిని చూడగా అది గోధుమ గింజ అయినను మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. చూడండి, ఇక్కడ 35 నుంచి 50 వరకు ఉన్న వచనాల్లో ఇదంతా రాసుకుంటూ వస్తున్నాడు. మొట్టమొదటి ఏం చెప్తున్నాడు? ఒక ఉదాహరణ చెప్తున్నాడు. విత్తిన దానిని బట్టే ఏమొస్తుంది? మొక్క వస్తుంది. విత్తిన వాడిని చూడగా అది గోధుమ గింజని ఏ గింజని సరే పుట్టబోవు శరీరం విత్తట్లేదు. కానీ నువ్వు విత్తిన దాని ప్రకారం దేవుడు ఏం చేస్తాడంటే దానికి శరీరాన్ని ఇస్తాడు. ఇప్పుడు గోధుమ గింజ భూమిలో అలాగే ఉండిపోయింది అనుకోండి, మొక్క రావట్లా. అది చనిపోతేనే, అది రెండుగా విడబడితేనే, ఆ విత్తనము పగలగొడబడితేనే దానిలోంచి ఏమొస్తుంది? మొలక అనేది తర్వాత మొక్క అయ్యి చెట్టుగా మారుతుంది. సో మనం ఏదైతే విత్తుతామో అది మీరు ఏ మొక్కైనా విత్తండి, దానికి శరీరము దానిలో దాగి ఉంటుంది. దేంట్లో ఉంటుంది? విత్తనంలోనే శరీరం దాగి ఉంటుంది. ఆ మొక్క అనేది మామిడికాయ అయినా ఏదైనా తీసుకోండి, జామకాయ ఏదైనా సరే. సో అలాగే ఈ శరీరాన్ని గనక మనము విత్తితే ఈ శరీరంలో ఏమి దాగి ఉందంట? మహిమ శరీరము దాగి ఉంది. ఈ విత్తనాన్ని, ఈ శరీరం అనే ఈ విత్తనాన్ని మనము భూమిలో పాతి పెట్టాలి. అప్పుడే దేవుడిని తయారు చేస్తాడంటే దానికి ఏమి ఇస్తాడంట?
ఆ శరీరానికి విత్తనమునకు దాని శరీరాన్ని ఇస్తాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు చెప్తూ, మనుష్య మాంసము వేరు, మృగ మాంసము వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. మన నాలుకలకి ఈ వేరు వేరు రుచులన్నీ తెలుసు. మనుష్య మాంసం ఒకటే తెలియదు కదా. కొంతమంది ఆ శరీరం కూడా తినే కొంతమంది నాదులు ఉన్నారు. సో ఆ మాంసాలు వేరువేరుగా ఉంటాయి. మరియు ఆకాశ వస్తువుల రూపము వేరు, రూపములు కలవు, భూ వస్తువుల రూపములు కలవు. ఆకాశ వస్తువు రూపముల మహిమ వేరు, భూ వస్తువు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. అలాగే మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైనదిగా శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనుని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధమైన మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు, ఈయన క్రీస్తు. మంటి నుండి పుట్టిన వాడెట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతము. సహోదరులారా, నేను చెప్పినదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొన నేరదు. చాలా క్లియర్గా రాశాడు. మీకు అర్థమైందా? ఒకటి విత్తబడితేనే దానిలోంచి శరీరం బయటకు వస్తుంది. క్షయమైనది అక్షయమైన దాన్ని ధరించుకోలేదు. ఈ ఈ ఈ రక్త మాంసాలు కలిగిన ఈ శరీరంతో నేను ఎక్కడికి వెళ్ళలేను? పరలోకంలోని ఆత్మ సంబంధమైన ఆ మండలంలోనికి నేను వెళ్ళలేను. కాబట్టి ఈ శరీరానికి ఏం చేయబడాలంటే మహిమ శరీరం అనేది దాల్చబడినప్పుడే, ఏ శరీరానికి జంతువుల మాంసము, పక్షుల మాంసము, మనుషుల యొక్క మాంసము వేరువేరుగా ఎలాగుందో ఆత్మమండలంలో కూడా వాళ్ళ యొక్క శరీరాలు వేరువేరుగా ఉంటాయి. సూర్యుని మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు, నక్షత్రాలు వాళ్ళ యొక్క మహిమను బట్టి వేరువేరు మహిమలుగా కలిగి ఉన్నాయి. పరలోకములో ఉన్న వస్తువుల రూపం వేరుగా ఉంటే భూలోకంలో ఉన్న వస్తువుల రూపం వేరుగా ఎలాగైతే ఉందో, మనము గనక పునరుద్ధానాన్ని గనక పొందుకోకపోతే మనము ఈ రక్త మాంసాలతో పరలోకానికి మనము వెళ్ళలేము, చేరలేము అని ఇక్కడ చాలా అన్ని రకరకాల ఉదాహరణలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ మొదటగా మనం ఆదాము శరీరంలో నుంచి ఈ శరీరాన్ని ఎలాగైతే కలిగి ఉన్నామో, కడపటి ఆదామైన యేసు ప్రభు వారు కూడా మనకి ఏం చేస్తున్నాడంట? ఆయన జీవింపచేయు ఆత్మగా ఉండి మనకందరికీ మహిమ శరీరాలని మనకి ఇస్తున్నాడు, ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి మనమందరం ఏం చేయాలంటే మహిమ శరీరం అనేది ఉంది, పునరుద్ధానం అనేది ఉంది అని మీరు నమ్మాలని చెప్పి ఏమంటున్నాడంటే, మనము మంటిలో నుండి పుట్టిన వాని పోలికన ధరించిన ప్రకారము ఏం చేయాలంట? పరలోక సంబంధి పోలిక కూడా మనం ధరించబోతున్నాం. సో ఎలాగైతే మనం ఆదాములో నుంచి ఎలాగైతే వచ్చామో, తిరిగి జన్మించిన మనం యేసుక్రీస్తు వారి రక్తములో పునరుద్ధానములో మనము ఆయన మరణములో పాలుభాగస్తులు అవుతున్న మనము, నా పాపముల కోసం, మనందరి పాపముల కోసం ఆయన క్రయధనముగా తన ప్రాణాన్ని సిలువలో ఎలాగైతే చెల్లించాడో, అట్లాగే మనము వాటిని అంగీకరించిన మనం అందరం ఏమవుతున్నామంటే, చూడండి, యేసు ప్రభువారి జీవితంలో ఆయన ఎలాగైతే ఆయన జీవితంలో జరిగిన ఘటనలన్నిటినీ మన జీవితంలో కూడా జరగబోతున్నాయి. ఆయన పాపరహితుడిగా పరిశుద్ధుడిగా ఈ లోకంలో జీవించాడు. పాపములో నశించిపోతున్న మనలందరినీ విమోచించి మనల్ని పరిశుద్ధులుగా చేసి తన పోలికలో మలచబడటానికి తన పరిశుద్ధాత్మను మనలో ఉంచి వాక్యంతో మనం ఏం చేస్తున్నాడు? ఉదక స్నానాన్ని చేస్తూ మనలో ఉన్న లోటుపాట్లన్నింటినీ సరిచేస్తూ ఆయన పోలికలో మలుస్తూ ఇప్పుడు ఒక దినం వచ్చింది.
ఆయన పోలికలోనికి మలచబడ్డామని నిర్ణయానికి ఆయన వచ్చినప్పుడు మనల్ని అందరినీ ఏం చేస్తాడంటే రండి అని పిలుస్తాడు. పిలువబడినప్పుడు ఏమవుతుంది? సమాధుల్లో ఉన్న వారు లెగుస్తారు, మనం సజీవులో ఉన్న మనమందరం కూడా ఏమవుతాం? మహిమ శరీరాలు దాల్చి ఆయన ఎలాగైతే సమాధిలో నుంచి రాయి బొల్లించినప్పుడు ఎలాగైతే లెగలేదో, మహిమ శరీరంతో ఆయన ఎలాగైతే బయటకు వచ్చేసాడో మనమందరం కూడా ఏమైపోతున్నాం? మహిమ శరీరాలు దాల్చి అలా వెళ్ళబోతాం. ఇది ఎంతో మహిమోన్నతమైన ఘటన జరగబోతుంది. ఇది వాస్తవం, ఇది సత్యం, ఇది నిజంగా జరగబోతుంది. ఇది నేను ఒక కాకమ్మ కథలో నేను చెప్పట్లేదు. క్రైస్తవులు, క్రీస్తును నమ్ముతున్న ప్రతి ఒక్కరూ పునరుద్ధానం అనేది జరగబోతోంది. ప్రకటన గ్రంథంలో రాయబడిన ఆ సంఘటనలన్నిటినీ చవి చూడబోతున్నాం, మనమందరం చూడబోతున్నాం. సో ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన ఎలాగైతే పునరుద్ధానం చెందాడో మనం కూడా పునరుద్ధానం చెందాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన వారిగా జీవించాలి. ఆయన వారిగా జీవించేనే ఆయన రక్తంలో కడగబడి రక్షణ మనం పొందుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ప్రార్థనా జీవితం అనుదినం కలిగి మనం ఏం చేయాలంటే ఆయన రాకడ కొరకని ఎదురుచూపు కలుగుతూ ఏమని చెప్పమన్నది ప్రకటన గ్రంథం చివరిలో? మరణాథ, ప్రభువా రమ్ము, వేగమే రమ్మని మనము చెప్పు. అట్టి సంఘముగా, సిద్ధపడిన సంఘముగా ఉండాలని మనకి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సో చివరికి చూడండి, ఒక్క నిమిషం, సారీ, 51 నుంచి. ఇదిగో ఈ మర్మాన్ని వినండి. ఒక మర్మమును తెలుపుతున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. క్రూరమోగును అప్పుడు, ఎప్పుడు అవన్నీ జరిగినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందు. మనం అంటే ఏంటి? ఎందుకు రాశాడు మనమని? మనమని ఎందుకు రాశాడు? ఆ ఉత్తరం రాసే టైంకి పౌలు ఇంకా బతికే ఉన్నాడు కాబట్టి, కొరింథీ సంఘస్థులో ఉన్న విశ్వాసులు రాస్తున్నాడు కాబట్టి, మృతులైన వారు అక్షయులుగా లేపబడతారు, మనము మార్పు పొందుతాము. క్షయమైన అంటే నశించిపోయే ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసినది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మింగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూడండి, మనం ఈ సంఘటన ఎలాగ జరగబోతుందో చాలా క్లియర్గా పౌలు భక్తుడు క్షయమైన ఈ శరీరం అక్షయంగా మార్చబడబోతుంది. ఎందుకంటే రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. సో ఆయన ఎలాగైతే ఉన్నాడో ఆయన ఉన్నలాగనే చూచేలాగా మనం వెళ్ళాలంటే ఏం ధరించుకోవాలి? మహిమ శరీరం, అక్షయమైన శరీరాన్ని ధరించుకోవాలి. చూడండి ఒకసారి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1-3 వచనాలను చూద్దాం. ఇది జరగాలంటే మన జీవితంలో పునరుద్ధానం ఖచ్చితంగా అవసరం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు చూడండి, మనం దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరుగదు. ఎలాగనగా అవును, ఇక ఏమవుదుమో కానీ ఇది వినండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము గనుక ఎరుగుదుము. సో మనమందరం మహిమ శరీరాలు దాల్చిన తర్వాత ఎవరిని ఎలా చూస్తామంట? ఆయన ఎలా ఉన్నాడో అలాగే చూసేస్తాం, ఇంకా వేరేలాగా చూడం. ఆయనను పోలి ఉన్నామని ఎరుగుదాం. అమ్మాయ, నేను
క్రీస్తు పోలికలోనికి నేను మలచపడ్డాను. ఆయన ఎలాగున్నాడు, నేను కూడా అలాగే ఉన్నాను. ఆయన వారు మాత్రమే లేపబడతారు. ఆయన వారు మాత్రమే ఆయన వాక్యానుసారంగా జీవించుకొని, లోకంలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, కొరతలు, లేమిలు ఇవన్నీ కలిగినప్పటికీ కూడా బ్రతుకుట క్రీస్తే. చావుతే లాభం ఏంటి? ఆయన వారుగా నేను ఉంటాను. ఆయనను ఉన్నట్టుగానే ఈ మహిమ నేత్రాలతో నేను చూడబోతున్నాను. ఆయన ఉండే ఆ స్థలములో వేవేల సంవత్సరములు ఆయనతో పాటు నేను ఈ క్షయమైన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అక్షయతను ధరించుకొని, మహిమ శరీరాన్ని నేను ధరించుకొని ఆయనను ఉన్నపాటుని నేను అలాగనే చూడబోతున్న మహిమోన్నతమైన సంఘటన జరగబోతుంది ప్రియులరా. ఇది ఎంత మనకు నిరీక్షణ ఇస్తుందంటే, ఈ లోక శ్రమలు, ఈ లోక ఇబ్బందులు, కొరతలు, ఈ లోకంలో మనకు కలుగుతున్న వేదనలు ఇవన్నీ ఈ యొక్క నిరీక్షణ ముందు ఏవి పనికిరావు. అవి మన గోటి కూడా సరిరాదంటారు సార్, కాలిగోలు కూడా అటువంటిది అన్నమాట. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, సమయము చాలా కొద్దిగా ఉంది. అపవాదికి తెలుసు ఆ సమయం కొద్దిగా ఉంది. ఇందాక మన ప్రకటన గ్రంథంలో చూసాం. ఏ క్షణంలో అయినా 11:59 ఆ చివరి గడియల్లో మనం ఉన్నాం. రానున్నవాడు బహు త్వరగా రాబోతున్నాడు. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధునిగానే ఉన్నాడు, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండనివ్వండి. ఆయన వచ్చినప్పుడు ప్రతి వానికి వాని క్రియల చెప్పున బహుమానాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు ప్రియులారా. సో చివరిగా ఆ వచనాలని ముగించి క్లుప్తంగా దాన్ని వాక్యాన్ని, ఆ సందేశాన్ని ముగింపులోకి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్. మరణమా ఇప్పుడు ఏమవుతుందంటే, ఇంకా నువ్వు సజీవులైన ఉన్న వారికి ఏం జరగదు, మరణం అనేది ఉండదు. మరణం లేకుండా వెళ్ళిపోయిన వారు ఇద్దరు ఉన్నారు. ఎవరాళ్ళు? హానోకు ఏలియాలు మరణం లేకుండా వెళ్ళిపోతే, యేసు ప్రభు వారు రాకడలో సజీవులుగా ఉన్నవారు కూడా వాళ్ళు కూడా ఏం చేయబోతున్నారంటే, మరణాన్ని రుచి చూడకుండా వాళ్ళు మహిమ శరీరాలు దాల్చి వెళ్ళబోతున్నారు. మరి ఆ సన్నివేశంలో ఎవరు ఉండబోతున్నారో నాకైతే తెలియదు. ఇంకో విషయం, మహిమ శరీరాలు దాల్చినప్పుడు హైట్ ఎంత ఉంటారో, వెయిట్ ఎంత ఉంటారో నాకైతే తెలియదు. మన శరీరం సౌష్ఠవము ఎలాగైతే ఉందో అదే సౌష్ఠవంతో, అంటే అదే ఆకారం ఏదైతే దేవుడు మీకు కృపలో ఇచ్చాడో ఆ కృపను బట్టే మనమందరం ఏమవుతామంటే అట్లాగే వెళ్తాం. తప్పితే మనము లావుగా ఉన్నాం కాబట్టి వీళ్ళని సన్నగా చేయండి, లేదంటే నల్లగా ఉన్నారు కాబట్టి వీళ్ళని తెల్లగా చేయండి అని చెప్పి చేస్తాడో లేదో నాకు కూడా తెలియదు. కానీ ఒకటి మాత్రం ష్యూర్ ఏంటంటే, మనమందరము మహిమ శరీరాలు దాల్చబోతున్నాము. అందరము లేపబడబోతున్నాం. అందరం ఎవరు? ఆయన వారు, క్రీస్తునందు ఉన్నవారు. చివరిగా ఏమంటున్నాడు చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి. ఇది చెయ్యండి చాలు. మీరు అస్థిరులుగా ఉన్నారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే, ఈ సంఘస్థులు ఒక విషయంలో రాగానే దిగులు పడిపోవటం, ఇలా చేయటం, లేదంటే తొందర పడిపోవటం చేస్తున్నారు. మీరు స్థిరంగా ఉండండి. క్రీస్తు ప్రేమనందు, క్రీస్తు వాక్యమునందు, ఆయన కృపయందు మీరు స్థిరంగా ఉండండి. కదలని వారుగా ఉండండి. ప్రభువు మీలో చేస్తున్న కార్యాభియందు మీరు ఎప్పుడు ఆసక్తి కలిగిన వారుగా ఇట్టి రీతిగా ఉన్నప్పుడు ఒక నిరీక్షణ మనకుంది. ఏంటంటే, మనమందరము ఖచ్చితంగా లేపబడబోతున్నాం. వ్యర్థంగా ఎరగదని ప్రభువు తన ప్రయాసం, ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థము కాదని మనం ఏం చేయాలంటే స్థిరంగా ఉండండి. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. మీరు అస్థిరులుగా ఉండొద్దు. దేని గురించి అది ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా మీరు అలా ఉండొద్దు. కలిగి ఉన్నదానితో సంతృప్తి కలిగి ఉండండి. మనకందరికీ మహిమ శరీరాలు దాల్చబోతున్నాం. ఇటు నిరీక్షణతో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి కొరింథీ సంఘస్థుల్ని ఈయన ఎంకరేజ్ చేస్తున్నాడు. చివరిగా మనము విశ్వాసులంగా మనం కలిగి ఉండాల్సిన ఒకే ఒక్క నిరీక్షణ ఏంటంటే, రక్షణ పొందాలి. మొదటిగా మన ఆత్మీయ జీవితాన్ని ఆయన వాక్యపు వెల్లో ప్రతిరోజు సరి చేసుకుంటూ ఆ మహిమ కలిగిన నిరీక్షణ కొరకు, ఆ మహిమోన్నతమైన ఆ సంఘటన కొరకు ఎదురు చూచే సంఘముగా మనమందరము ఉండాలి ప్రియులారా. ఇదంతట్లో, ఈ అధ్యాయం అంతట్లో మనం ఒకటి చూస్తున్నాం. మనం క్రీస్తు ద్వారా లేపబడబోతున్నాం. మొదటగా లేపబడబోతున్నాం. నిత్యత్వంలోనికి వెళ్ళబోతున్నాం. మహిమలో ఆయనతో ఉండబోతున్నాం. మహిమ శరీరాలని, అలాగే అక్షయమైన శరీరాలని, శక్తి కలిగిన శరీరాలని ఆయనతో పాటు, ఇంకోటి గమనించండి, ఈ మహిమ శరీరాలు
ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? కొత్త భూమి కొత్త ఆకాశములో ఉండటానికి ఆమోద యోగ్యమైన శరీరాలుగా దేవుడు మలుస్తున్నాడు. ఇక్కడ ఎలాగైతే రక్త మాంసాలు ఉన్నాయో కొత్త భూమి కొత్త ఆకాశంలోకి అవి ఉండవు. సో ఆయన పరిపాలన కింద మనం కూడా అనేకుల మీద మనల్ని దేవుడు ఒక్కొక్కరిని ఈ భూలోకములో మీరు పొందిన శ్రమలను బట్టి, మీరు చూపించిన విశ్వాసతను బట్టి దేవుడు ఒక్కొక్కరి మీద కొద్ది వాటిలో నమ్మకంగా ఉన్న వారికి గొప్ప వాటి మీద ఆయన అధికారాన్ని, రాజ్య పరిపాలన మనకందరికీ ఇవ్వబోతున్నాడు. ప్రియులారా, మనమందరము తలల వంచి మనం ప్రార్థన చేసుకుందాం. పునరుద్ధానం అనేది ఉందని మన పితరులు నమ్మారు. దాని కొరకు వారు ఎంతో నిరీక్షించారు. అందరూ ఒక నిమిషం మీకు సమయం ఇస్తున్నాను. ఈ లోకంలో మనం కలుగుతున్న ఎటువంటి ఇబ్బందులైన, శ్రమలైన, మన ఎదుట ఉన్న ఈ మహిమోన్నతమైన సంఘటన బట్టి ఏ ఒక్కరము సిగ్గు చెందాల్సిన, లేదంటే నిరీక్షణ కోల్పోవాల్సిన పని లేదు. ప్రియులారా, పునరుద్ధానం అనేది జరగబోతోంది. ప్రొవైడెడ్ పునరుద్ధానంలో మనం పాలి భాగస్థులు అవ్వాలంటే మనము యేసు ప్రభువారు ఎలాగైతే ఈ లోకంలో పాపరహితుడుగాను పరిశుద్ధుడుగాను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఈ లోకంలో ఒక మాదిరి అయిన జీవితాన్ని మనకు జీవించలేరు. ఆ జీవితాన్ని జీవిస్తూ ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కడబోర మోగినప్పుడు, ఆయన స్వరం విన్నప్పుడు రెప్పపాటున క్షణమాత్రములో మనమందరము అక్షయమైన మహిమ శరీరాలని ధరించబోతున్నాం.